ఈ భూమిలో కొన్ని అద్భుతాలు వింతలు ఉన్నాయి కదండి. మరి ఈ అద్భుతాలు వింతలు కొన్ని అయితే శాశ్వతంగా ఏర్పడినవి, కొన్ని అయితే మానవ సృష్టిన కొన్ని వింతలు అద్భుతాలు ఉన్నాయి. కొన్ని వింతలు విశేషాలు మాట్లాడుకుంటే ఈ భూమి మీద కొన్ని శాశ్వతంగా ఏర్పడిన గుహలు ఉన్నాయండి. మన అరకుల గిరిజన ప్రాంతంలో చాలా ఇప్పుడు అయితే మనం బొర్రగుహల దగ్గర తెలుసుకుంటున్నాం. ఈ బొర్రగుహలు అయితే ఎలా ఏర్పడింది, మానవ సృష్టి మనుషులు ఎలా కనుక్కున్నారు, ఈ బొర్రగుహలకి ఇంత ఫేమస్, ఈ ప్రపంచ స్థాయిలో ఫేమస్ ఎలా లభించింది. ఇప్పుడైతే ఈ బొర్రగుహలు అయితే ప్రపంచ స్థాయి ఫేమస్ అండి. మరి మన అరకుల ప్రకృతి అందలతో పాటు ఈ బొర్రగుహలు అయితే వచ్చే పర్యాటకులకు అయితే చాలా ఆకట్టుకుంటుంది. ఇది సహజ సౌందర్యం చాలా రమణీయంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. బొర్రగుహలు అయితే తూర్పు కనుమలలో ఏర్పడిన కొండల మధ్యన ఉంది. ఈ బొర్రగుహలు వింతలు చాలా విశేషాలు చాలా ఉంటాయండి. ఇక్కడ టూరిస్ట్ గైడ్ సార్ ఉన్నారండి. మరి టూరిస్ట్ గైడ్ సార్ అయితే చాలా వివరంగా చాలా చక్కగా ఈ బొర్రగుహల కోసం వివరించారండి. చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారు. అసలు దీన్ని ఉన్న విశేషాలు ఏంటి అని మొత్తం వివరంగా చెప్పారండి. చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారు. మరి ఈ బొర్రగుహలు అద్భుతం అండి. ఒక రమణీయమైన ప్రకృతిలో ఏర్పడిన ఒక శాశ్వతమైన బొర్రగుహల కోసం చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. మరి తప్పనిసరిగా మీరు ఈ వీడియో అయితే చివరి వరకు చూసి తప్పనిసరిగా మీ అభిప్రాయం కామెంట్ చేయండి. కొత్త వారు మన ఛానల్ ఎవరైనా వస్తే కానీ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటే మన అరకు గిరిజన వీడియోలు చూడగలుగుతారు ఫ్రెండ్స్. మరి సార్ తో ఒకసారి మాట్లాడేసి మన బొర్రగుహల కోసం పూర్తిగా ఎవరైనా తెలుసుకుందామండి. నమస్కారం సార్. యాక్చువల్లీ పైన హోల్ ఉంది అండి బొర్రకే. పూర్వకాలంలో ఆదివాసులు ఒక ఆవు కింద జారి పడిపోయి కిందకి వెళ్ళిపోవడం వల్ల దానికి గిరిజనులు ఆవు ఎతకడానికి వచ్చినప్పుడు ఆ సొరంగం కనిపించింది. ఆ సొరంగం లోపల నుంచి కిందకి దిగలేరు కాబట్టి ఇలా చుట్టూ తిరుగుకుంటూ వెళ్ళి ఎదురుకు బొంగులు కట్టి కిందకి దిగి వెళ్ళి ఆదివాసి బొర్రకే ఎప్పుడైతే కనిపెట్టి దీన్ని ఒక పవిత్ర స్థలంగా భావించి లోకల్ ఆదివాసులు మహాశివరాత్రి రోజు ఇక్కడ పూజలు చేస్తారండి. పూర్వకాలంలో ఇది కిరోసిన్ ఆగడలు పట్టి కిరోసిన్ పోసి దివిటీలు వెలిగించి చూపించేవారు. అక్కడ నుంచి జనాలు క్రమేపీ తాకిడి ఎక్కువ అవడం వల్ల ఈ బొర్రకేవ్స్ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ లో తయారై 1992లో కరెంట్ లైట్ డెవలప్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఈ టూరిస్టుల యొక్క తాకిడి ఎక్కువైంది. సార్, నా పేరు సోమేశ్వరరావు, బొర్రకేవ్స్ గైడ్ అండి. సుమారు 30 సంవత్సరాల నుండి నేను గైడ్ గా చేస్తున్నాను. ప్రకృతి సిద్ధమైన బొర్ర గుహలు, రమణీయమైన బొర్ర గుహలు చాలా అద్భుతంగా ఉంటది. బొర్రకేవ్స్ లోపల విశాఖపట్నం నుంచి 120 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది రైల్వే ట్రాక్. దీనిపై నుంచి 52 టనల్స్ ఉన్నాయి, 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కింద లోయలు వాల్యూస్ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటది అన్నమాట చూడడానికి. అలాగే ఇది బొర్రకేవ్స్ లోపల మాకు రోజుకి కొన్ని వేల మంది టూరిస్టులు వస్తుంటారు. వాళ్ళందరికీ మేము చూపిస్తుంటాము. అలాగే బొర్రకేవ్స్ ఫస్ట్ ఎంట్రన్స్ ఇదంతా లైమ్ స్టోన్ తో ఏర్పడింది. ఈ లైమ్ స్టోన్ లోపల వాటర్ ఉంటుంది. ఆ వాటర్ లో మినరల్స్ ఉంటాయి, కాల్షియం కార్బోనేట్, సిలికాన్, పొటాషియం అనే మినరల్స్ ఉంటాయి. ఆ పై నుంచి వాటర్ పడి కిందకి పెరుగుతుంది, దాన్ని స్టాలక్సైట్ అంటారు. ఆ వాటర్ కిందకి పడి కింద నుంచి మళ్ళీ పైకి పెరుగుతుంది, దాన్ని స్టాలగ్మైట్ అంటారు. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలు పోయిన తర్వాత ఫిల్లర్ లాగా అటాచ్మెంట్ అయిపోతుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట చూడడానికి. దేశ విదేశాల నుండి వస్తుంటారు బొర్రకేవ్స్ చూడడానికి. ఇప్పుడు ఇది బొర్రకేవ్స్ ఇంటర్నేషనల్ ఫేమస్ అయిపోయిందండి. అలాగే ఈ బొర్రకేవ్స్ లోపల నుంచి శివలింగము ఆ టైప్ లో ఉన్నాయి. ఆ పై నుంచి వాటర్ పడి పైన స్టాలక్సైట్ కింద స్టాలగ్మైట్, అవి వాటర్ పడి కొన్ని ఆకారాలు షేపులు తయారై ఉన్నాయి. అలాగే దాని కిందకి వెళ్తే ఫిల్లర్ ఉంటుంది, వాటర్ పడి జలశీల లాగా తయారవుతుంది. అలాగే దాని కిందకి వెళ్తే మెదడు ఆకారం ఉంటుంది. అలాగే దాని కిందకి వెళ్తే టైగర్ షేప్ లో కనిపిస్తుంది. అలాగే ఆ పైకి వెళ్తే పైన టాప్ లో గుడి ఉంటది. అలాగే కిందకి వెళ్తే కేవ్స్ ఉంటది. ఆ కేవ్స్ లోపలికి వెళ్తే అక్కడ శివ పార్వతి, వినాయకుడు ఇవన్నీ ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉంటది చూడడానికి. అలాగే ఇంకా లోపలికి వెళ్తే నుంచి వాటర్ పడి కాల్షియం మినరల్స్ తయారవుతూ ఉంటాయి. అవి చాలా అద్భుతంగా ఉంటది, ప్రకృతి రమణీయంగా ఉంటాయి చూడడానికి. లోపలికి వెళ్తే ఇంకా బొర్రకేవ్స్ లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటది. ఆ ఎండింగ్ పాయింట్ లోపల చిన్న గుహ ఉంటుంది, నేరో ప్లేస్ ఉంటది. ఆ లోపలికి పాకురుకుంటూ వెళ్ళాలి. బొర్రకేవ్స్ పై నుంచి రైల్వేకి ట్రాక్ కూడా ఉంది. మార్జిన్ పాయింట్ కూడా కింద ఉంది. ట్రైన్ వెళ్ళినప్పుడు కింద మనం ట్రైన్ తాలూకా సౌండ్ మనకి కింద వైబ్రేషన్ వినిపిస్తుంది. పేరు గోస్తాని నది అని పేరు పెట్టారు. ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్. ఇది తాటిపూడి రిజర్వ్ లో స్టోర్ ఎక్కడ నుండి పైప్ లైన్ ద్వారా విశాఖపట్నం వృధా వాటర్ అంతా భీమిలి బీచ్ లో మనకి సాగర సంగమం భీమిలి బీచ్ లో కలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంటాయండి బొర్రకేవ్స్ లోపల చూడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.